పిల్లలకు చరిత్ర గురించి చెప్పడానికి కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవే చుక్కల దుప్పులు. ఇప్పుడు మనం చూడబోతున్నాం కణుతులు. ఇంగ్లీష్లో సాంబార్ అంటారు. సాంబార్ అంటే తినే సాంబార్ అనుకునేరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి జింకల్లో ఇంకో రకం. తెలుగులో అయితే మనం కణుతులు అంటాము, ఇంగ్లీష్లో సాంబార్. తినే సాంబార్ మాత్రం కాదు ఫ్రెండ్స్, గుర్తించండి. చూడండి ఎంత పెద్దగా పెరుగుతున్నాయి ఇవి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఇంకో జంతువుతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.